ఇప్పుడు మనల్ని అడ్డదారుల్లో నడిపిస్తున్నది, సన్మార్గంలో నడిపిస్తున్నది మన ఏవ కారణం బంధమోక్షయో. అంటే నీ బంధానికి, నువ్వు చిక్కుకుపోవడానికి కారణం అదే, నీ దుఃఖానికి కారణం అదే, నీ సౌఖ్యానికి, నీ ఆనందానికి కూడా కారణం అదే. చాలా 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 బలమైనటువంటిది, వాయు స్వభావం కలిగినటువంటిది. మన వాయువుతోనే మన మనస్సు తయారవుతుంది. ఇక్కడ ఇటువంటి వాయు స్వభావం ఉన్నటువంటి వాయువు యొక్క గుణం ఏమిటి? ఒక చోట స్థిరంగా ఉండకూడదు. ఎక్కడో ఒక చోట ఉండిపోయింది అనుకో గాలి, మన దగ్గరికి రాదు. అర్థమైందంటే చలిస్తూనే ఉండాల. ఆ వాయు స్వభావంతో కూడుకున్నది మనస్సు కాబట్టి మన మనస్సు అంటే ఏమీ కాదు, ఆలోచనలు. అర్థమైందా? మనస్సు అంటే ఆలోచనలు. మరి ఈ మనస్సు నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నావు, మనస్సును కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. కంట్రోలింగ్ మీన్స్, ఇక్కడ కంట్రోల్ చేయడం అంటే ఏంటి చెప్పండి? ఆపేయడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేయడం కాదు. కంట్రోల్ చేయడం అంటే నీకు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం అని అర్థం. స్టీరింగ్ ఉంటుంది, ఎక్సలేటర్ ఉంటుంది. కార్ను కంట్రోల్ చేయాలంటే నీ ఇష్టం, స్పీడ్ పోవాలనుకుంటే పోతావు, వెంటనే తగ్గించేయాలనుకుంటే నీ ఇచ్ఛానుసారంగా నువ్వు దాన్ని వాడుకుంటావు. మనస్సును కంట్రోల్ చేయడం అంటే కూడా మనస్సును స్టాప్ చేసేయడం కాదు. మనస్సును నువ్వు చెప్పినట్టు, నీ బుద్ధి చెప్పినట్టే నీ మనసు నడుచుకునేటట్టు మనం ట్రైన్ చేయడం. మరి మనస్సును ఇప్పుడు మనము ఇన్నాళ్ళు ట్రైనింగ్ లేక, జీవితంలో మనం అనేక రకాల ట్రైనింగ్లు తీసుకుంటాం. వృత్తి కోసము, లేదా ఈ యోగ విద్య కోసము, ఇంకో దానికోసము అనేక రకాల ట్రైనింగ్లు తీసుకుంటాం. కానీ ఒక ప్రపంచంలోనే గొప్ప ట్రైనింగ్ గురించి మర్చిపోతాం. అదేంటంటే మనస్సును కంట్రోల్ చేసే ట్రైనింగ్. మనస్సుకు ఒక స్వభావం ఉంది, అది కంట్రోల్ అవ్వదా అంటే 100% అవుతుంది. ఎలా కంట్రోల్ అవుతుంది అంటే ప్రాక్టీస్ ద్వారా మాత్రమే కంట్రోల్ అవుతుంది. దేర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్. మనసును కంట్రోల్ చేయడానికి ప్రపంచంలో ఏ షార్ట్ కట్లు లేవు. ఉన్నది ఏకైక మార్గం. ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. కేవలం అభ్యాసము చేత మాత్రమే నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేయగలవు. ఎటువంటి అభ్యాసము అంటే ఒకే దానిపైన నీ మనస్సును ఏకాగ్రం చేసే అభ్యాసము. ఒకే దానిపైన, ఒకే విషయం పైన నీ మనస్సును ఏకాగ్రం చేసే దాన్ని మనము అభ్యాసము అంటాం. ఈ అభ్యాసం చేత మాత్రమే, ఇది మీరు ట్రై చేయలేదనుకోండి, ఇది మీరు సాధన చేయలేదనుకోండి, నా మనస్సును కంట్రోల్ చేయాలా అని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అభ్యాసము చేత తప్ప ఇంకా ఏ సాధనము చేత కూడా మనస్సును నీ వశంలోకి రాదు. అది మంచి మదపటేనుగు లాంటిది. దాన్ని మెల్లగా మచ్చిక చేసుకుంటే తప్ప అది నీ మాట వినదు. మరి ఈ మనస్సును నీ మాట వినేటట్టు నువ్వు చేసుకోవాలనుకుంటే మనస్సుకు ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనత ఏంటి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనస్సుకు ఉన్నటువంటి బలం ఏంటంటే విపరీతమైనటువంటి వేగం. సూపర్ సానిక్ కంటే ఎక్కువ స్పీడ్ ఇది. దీనికంటే వేగవంతమైన సృష్టిలో మరొకటి లేదు. మనోవేగం అంటారు మామూలుగా. మనోవేగం అంటే నువ్వు ఊహించను కూడా ఊహించడు. కళ్ళు మూసుకొని నువ్వు ఢిల్లీలో ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఎదురుగా ఉన్నావు అంటే నువ్వు అక్కడ ఉంటావు. హైదరాబాద్ పోయి వచ్చేసినావంటే కూడా వచ్చేస్తావు నువ్వు. అంత వేగవంతమైంది మనస్సు. ఇదే దాని యొక్క అపారమైన శక్తి. మనిషికి యావత్తు జీవితము అపారమైన దుఃఖాలు కలగడానికి, వాని మనసు విచలితమైపోవడానికి, వాని మనస్సు వాని వశంలోకి రాకపోవడానికి కారణము ఈ ఒక్క లక్షణమే, వేగం. ఒక్క సెకండ్ దీని మీద ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇంకొక దాని మీద కొన్ని సెకండ్లలోనే 10 విషయాల పైకి అది మళ్ళీ వచ్చేస్తుంటుంది. మళ్ళీ ఏమంటే అంత వేగం. రెండవ బలం ఏంటంటే దానికి
దాని లక్షణం, దాని స్వభావం ఏంటంటే ఒక చోట స్థిరంగా ఉండకపోవడం. ఒక చోట స్థిరంగా ఉండదు. ఏది ఆకర్షణగా కనిపిస్తే దాని వైపుకు ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్ అంటారు, లేదా డీవియేషన్ అంటారు. మనసుకున్న క్వాలిటీ డీవియేషన్, మనసుకున్నటువంటి స్ట్రెంగ్త్ హై స్పీడ్. ఇవి దాని రెండు బలాలు. ఇప్పుడు మనము శత్రువు యొక్క బలం తెలుసుకున్నాం. శత్రువు యొక్క బలహీనత తెలుసుకోవాలి. అంటే మనస్సు యొక్క బలహీనత ఏమిటి? మనస్సు యొక్క బలహీనత అంటే దాన్ని నువ్వు రిపీటెడ్గా దాని దగ్గర ఏం చేయిస్తావో దానికి అది వశపడిపోతుంది, దానికి కట్టుబడిపోతుంది, దానికి అలవాటైపోతుంది. ఇది దాని బలహీనత. ఇప్పుడు మనం దాన్ని జయించాలంటే ఏం చేయాలా? దాని బలం జోలికి పోకూడదు, దాని బలహీనత జోలికి పోవాలా. ఒక మంచి శత్రువుని జయించాలంటే వాని బలంతో కొట్టలేనప్పుడు నువ్వేం చేయాలా? వాని బలహీనతను పట్టుకోవాలా. ఇప్పుడు మనము మనస్సు యొక్క బలహీనత ఏంటంటే రిపీట్ చేస్తే నువ్వు ఏం రిపీట్ చేస్తావో దాని దగ్గరే ఉంటుంది. అది దాని బలహీనత. ఈ ఒక బలహీనత అనే విషయాన్ని మనం పట్టుకొని మనం ఏం చేస్తామంటే అభ్యాసం చేస్తాము. ఎటువంటి అభ్యాసం అంటే ఒకే విషయం పైన మనస్సును ఫోకస్ చేసే ప్రాక్టీస్ను రిపీటెడ్గా చేస్తాం. ఇలా రిపీటెడ్గా చేస్తే ఏమవుతుందంటే నీ మనస్సు నువ్వు ఏం ప్రాక్టీస్ చేస్తావో దాన్నే ఇష్టపడుతుంది, దాన్ని దాటి మళ్ళీ పోనే పోదు. మీరు కావాలంటే ప్రతిరోజు లేచి ఉదయం పూట ఒక 21 రోజులు యోగా చేయండి, 21 రోజుల తర్వాత చేయకుండా ఉండలేరు. ధ్యానం చేయండి, ధ్యానం చేయకుండా ఉండలేరు. మంచిది ఏదో ఒకటి ఒక అలవాటు చేసుకోండి, ఏదైనా సరే 21 రోజుల తర్వాత అది లేకుండా ఉండలేరు. ఎందుకంటే నువ్వు ఏదైతే మనసుకు ఆహారం ఇస్తావో దాని దగ్గరే అది ఉండిపోతుంది రిపీటెడ్గా. దీన్ని ట్రైనింగ్ ద మైండ్ అంటాం, మనసును ట్రైనింగ్ చేయడం.